వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ చైతన్య పాఠశాలలో ఆత్మహత్యకు పాల్పడిన 10వ తరగతి విద్యార్థి. రోడ్డెక్కిన ఎన్బికేఆర్ విద్యాసంస్థలో పనిచేస్తున్న లెక్చరర్స్. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలంటూ ర్యాలీ మరియు నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడీ వర్కర్స్. నాయుడుపేట రోటరీ క్లబ్ ద్వారా ఉచితంగా విద్యార్థులకు దుస్తులు పంపిణీ, వైద్య పరీక్షలు ఉచితంగా మందులు పంపిణీ కార్యక్రమం. పుట్టినప్పుడు వాడిని చూసి ఎంత మురిసిపోయామో ఇప్పుడు ఇలా విగతజీవిగా చూస్తూ గుండెలు పగిలిపోతున్నాయంటూ నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండల పేడూరు గుమ్మల్లపల్లానికి చెందిన ఆ తల్లిదండ్రులు చేస్తున్న రోదనలు మిన్నట్టుతున్నాయి. నెల్లూరు రూరల్ పరిధిలోని శ్రీ చైతన్య పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఆ విద్యార్థికి పచ్చని భవిష్యత్తు ఉండాల్సింది. కానీ కేవలం ఒక అనుమానంతో స్కూల్ టీచర్లు చేసిన అవమానాన్ని భరించలేక కన్ను మూయడం ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. పొలం పని ముగించుకొని వచ్చిన తండ్రితో ఆవుకి గడ్డి కోసుకొస్తాను నాన్న అని చెప్పిన మాటే చివరి మాట అవుతుందని వారు ఊహించలేకపోయారు. పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడు ఆ విద్యార్థిని విపరీతంగా కొట్టడమే కాకుండా అందరి ముందు దొంగగా నిలబెట్టి నీకు టీసీ ఇచ్చి పంపించేస్తాను, మీ నాన్నను పిలుచుకురా అని బెదిరించడంతో మనస్తాపానికి గురైన ఆ పసి ప్రాణం బలవన్మరణానికి పాల్పడింది. మా బిడ్డను మాకు ఇచ్చి మీరు వచ్చేదో సంతోషం చేసినాడు. మన నువ్వేమి లేడు ఒకరన్నా వచ్చినారు కనుక్కోవాళ్ళే. కోట మండలంలోని విద్యానగర్లో గల ఎన్బికేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్స్ తమకు 7 నెలలుగా జీతాలు ఇవ్వకపోగా పలుమార్లు యాజమాన్యంతో సంప్రదింపులు జరిపినా ఫలితం లేకపోవడంతో అందరూ కలిసికట్టుగా నిరసన వ్యక్తం చేయడం జరిగిందని తెలిపారు. ఎన్బికేఆర్ విద్యాసంస్థల ప్రాంగణం నుంచి విద్యానగర్లోని గాంధీ బొమ్మ సెంటర్ వరకు ఫ్లెకార్డులు చేతపట్టి నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి జీతాలు మంజూరు చేయాలని వారు కోరారు. 2025 జూన్ నుంచి శాలరీలు సరిగా ఇవ్వట్లేదు. మేము పలుమార్లు మా కరస్పాండెంట్ గారిని సంప్రదిస్తే అదిగో ఇస్తాం అని చెప్పి ఫైనల్గా ఒక 2 అర్ధలు ఇచ్చాడు. అంటే మాకు ఇంకా 7 నెలల జీతం పెండింగ్లో ఉంది. ఆయన లెక్కలో అయితే 6 నెలల జీతం. సో మాకు ఇది ఆయనతో ఎన్నిసార్లు మాట్లాడినా ఈ సమస్య పరిష్కారం కావట్లేదు. ఎప్పుడు అడిగినా డబ్బులు లేవని చెప్తున్నారు. అందుకని దీన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ ద్వారా అయినా దీన్ని పరిష్కరించుకోవాలని చెప్పి మేము ప్రయత్నము. అదేవిధంగా మీడియా వారు కూడా మాకు సహకరించి దీన్ని సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాం. ఇక్కడ టీచింగ్ స్టాఫ్స్ అందరూ కలిసి మేము ఇప్పుడు ధర్నాకు వచ్చాము. కారణం ఏంటంటే మాకు 1 ఇయర్ నుంచి శాలరీ సరిగా ఇవ్వట్లేదు. 1 ఇయర్ నుంచి మేము వెయిటింగ్లో ఉన్నాము. దాంట్లో మాకు 7 మంత్స్ శాలరీస్ ఇంకా పెండింగ్స్ ఉన్నాయి. సో దానికోసం మేనేజ్మెంట్తో మాట్లాడాము. వాళ్ళు మాకు ఇప్పటిదాకా ఏ ఆన్సర్ సరిగా ఇవ్వలేదు, సమాధానం మాకు వాళ్ళు ఇవ్వట్లేదు. అందుకని అప్పుడు ఇస్తామని దాటేస్తూ ఉన్నారు. అందుకని మేము ఉద్యమానికి వెళ్ళాము. ఓపుగా ఇంతవరకు వెయిట్ చేశాము. 7 నెలలుగా ఇప్పటికి ఇస్తారు అప్పటికి ఇస్తారు అని చెప్పి, కానీ మాకు స్పష్టమైన సమాధానం ఇంతవరకు రాలేదు. అందుకని మేము ఈ అడుగు వేయాల్సి వచ్చింది. మేము ఎన్బికేఆర్ ఫ్యాకల్టీ అందరూ ఐక్యంగా ఇది పని చేస్తున్నాం. కోట పట్టణంలోని అంగన్వాడీ క్లస్టర్ పరిధిలో పనిచేస్తున్న అంగన్వాడీ వర్కర్స్ తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలంటూ మరియు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలంటూ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు విజయలక్ష్మి, సిఐటియు ప్రాజెక్టు కార్యదర్శి పద్మలీల, సభ్యులు కోటేశ్వరి, సుజాత, సునీత, కోట, వాకాడు, చిట్టమూరు అంగన్వాడీ వర్కర్స్ పాల్గొన్నారు. వాటి నియమాలను రద్దు చేయాలి.
అంగన్వాడీ వర్కర్లకు హెల్పర్లకు మినీ కార్మికులుగా గుర్తించి యూనియన్ హక్కులను కల్పించాలి. 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఐసిడిఎస్ను సరైన మౌలిక సదుపాయాలతో నాణ్యమైన ఆహారము సరైన ఫీజులతో విద్యను అందించాలి. అంగన్వాడీలకు నెలకు 26,000 రూపాయలు జీతం ఇవ్వాలి. ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలి. రిటైర్డ్ అయిన వాళ్ళకి పెన్షన్ మంజూరు చేయాలి. అన్ని ప్రజా వ్యతిరేక బిల్లులను చట్టం నుంచి వాటిని రద్దు చేయాలి. ఇంకా మిగిలిన మెయిన్ వర్కర్స్గా నియమించాలి. ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు పని చేసేటప్పుడు మాత్రమే మేము ప్రభుత్వ ఉద్యోగులం కాదు జీతం అడిగినప్పుడు, కానీ పని చేయాల్సినప్పుడు మాత్రం మీరు ప్రభుత్వ ఉద్యోగులు అంటున్నారు. దాన్ని ముందు అరికట్టాలా. మేము ఏ రోజు ప్రభుత్వ ఉద్యోగులు అవుతామో ఆ రోజు మాత్రమే మేము పనిచేస్తాం. ఇప్పుడు కర్మయోగి అనే యాప్ పెట్టినాడు ప్రధానమంత్రి గారు. అది ఎందుకు చేయాలి? మేము అది గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే చేయాలి, కానీ మేము గవర్నమెంట్ వాళ్ళు కాదు. జీతం అడిగినప్పుడు మీరు ప్రైవేట్ వాళ్ళు అంటారు, ఏదైనా పని చెప్పినప్పుడు మీరు గవర్నమెంట్ అంటారు. కాబట్టి మమ్మల్ని గవర్నమెంట్ వాళ్ళుగా గుర్తించినప్పుడే మేము వెట్టి చాకరీ చేస్తున్నాం. చెప్పాలంటే మాకు పనికి తగ్గ వేతనం ఇవ్వడంలే. మాకు పనికి తగ్గ వేతనం మేము అడుగుతా ఉన్నాం, 2 సంవత్సరాల నుంచి అడుగుతా ఉన్నాం, కానీ పట్టించుకోవడం లేదు గవర్నమెంట్. ఎందుకంటే మేము కంట్లో పల్లా గవర్నమెంట్ ప్రభుత్వానికి. ఎందుకంటే మేము చేసే సేవ ఎవరు గుర్తించడంలే. అది గుర్తించాలి కదా మమ్మల్ని ముందా. మీరు పని భారం పెంచేటప్పుడు వాళ్ళ జీతం ఎంత, వాళ్ళ చాకరీ ఎంత, వాళ్ళు పడుతున్న శ్రమలు ఎంత అన్నీ ఆలోచించుకోవాలి కదా. కానీ పని భారం ఒక్కటే పెడుతుంది, కానీ మాకు జీతం పెంచడం లేదు. మాకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గ్రాడ్యుయేట్ కూడా అమలు చేయాలా, అమలు చేయాలా ఇచ్చారు. ఆ ఫోన్లు కూడా ఎఫ్ఆర్ఎస్ పెట్టాలంటే ఖచ్చితంగా ఆ సర్వర్ కానీ అవి పనిచేస్తేనే మేము చేయగలం. ఫోన్ పని చేయలేని పక్షంలో మేమేమీ చేయలేము. ప్రభుత్వానికి మేము ఇది విన్నవించుకుంటున్నాం. నెల్లూరు ప్రెస్ క్లబ్లో గురువారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతా మోహన్. రెండవది, నిన్న అసెంబ్లీలో గవర్నర్ గారి ప్రసంగం. మూడవది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీల పరిస్థితి, ముఖ్యంగా స్కాలర్షిప్లు, వాళ్ళకు సంబంధించినటువంటి ఫైనాన్స్ కార్పొరేషన్. రాహుల్ గాంధీ గారి ఉపన్యాసం నిన్న దేశ ప్రజల 140 కోట్ల మంది ప్రజల హృదయాలను ఆకట్టుకుంది. ముఖ్యంగా త్యాగాలు చేసినటువంటి కుటుంబంలో పుట్టినటువంటి రాహుల్ గాంధీ నిన్న భారతదేశం అమెరికాకి అమ్ముడుపోతా ఉందని ప్రస్తావించడం జరిగింది. దేశ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోకుండా మోడీ ప్రభుత్వం అమెరికా ప్రయోజనాలు కాపాడుతోంది అని ప్రస్తావించడం జరిగింది. ఇది ముమ్మాటికి నిజం. ఏంటి? అదానీ అని ఒక ఆయన వచ్చాడు. అద్వానీ అని ఒక పెద్ద మనిషి ఉండేవాడు భారతీయ జనతా పార్టీలో, వెంకయ్య నాయుడు గారి గురువు. ఆయన టైం వెళ్ళిపోయింది, అద్వానీ గారి టైం వెళ్ళిపోయింది. వారు పోయి అదానీ ప్రభుత్వం ఏర్పడ్డది. అదానీ గారు 11 సంవత్సరాల క్రితం ఆయన ఆస్తులు ఇంతైతే ఈరోజు అదానీ గారి ఆస్తులు ఇంత అయిపోయినాయి, 1000 పెరిగిపోయినాయి. దీనికి కారణం 11-12 సంవత్సరాల మరి ఎన్డీఏ పరిపాలన. ఆయన చాలా పొరపాట్లు చేస్తూ పోతున్నాడు, భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో. మరి భారతదేశంలో ఉన్న ఆస్తులన్నీ కొనేస్తున్నాడు. కృష్ణపట్టణం ఆస్తి కొనుక్కున్నాడు, మరి తిరుపతి విమానాశ్రయం కొనాలనుకుంటున్నాడు, త్రివేంద్రం ఎయిర్పోర్ట్ను కొనాలనుకుంటున్నాడు, మరి కొనేశాడు. విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీని కొనుక్కోవాలనుకుంటున్నాడు. మరి బొంబాయిలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి జీవి కృష్ణారెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఆస్తిని కూడా బొంబాయిలో పెరుక్కున్నాడు. ఈ విధంగా ఆయన ఆస్తులు పెంచుకుంటూ పోతుంటే అమెరికా ప్రభుత్వం చేతిలో చిక్కిపోయాడు అదానీకి సంబంధించినటువంటి ఫైలు 1 సంవత్సరంగా ఉంది అమెరికా ట్రంప్ చేతుల్లో.
ఏఆర్డి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వెట్టి చాకరీ వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఎక్కడైనా వెట్టి చాకరీ బాధితులు ఉన్నట్లయితే వారిని గుర్తించాలని మండల పరిషత్ అధికారి, తహసీల్దార్, సబ్ ఇన్స్పెక్టర్ తెలియజేశారు. వెట్టి చాకరీ నిర్మూలన స్వర్ణోత్సవాల్లో భాగంగా వాకాడు మండల తహసీల్దార్ మరియు అభివృద్ధి అధికారి, సబ్ ఇన్స్పెక్టర్ చేతుల మీదుగా వెట్టి చాకరీ నిర్మూలన చట్టం వచ్చి 500 సంవత్సరాలు అయినా ఈ సందర్భంగా స్వర్ణోత్సవాలు వాడ పత్రికా పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఆర్డి సేవా సంస్థ గ్రామాలకు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కోఆర్డినేటర్స్ కోటేశ్వరి, భువనేశ్వరి, డిప్యూటీ ఎంపీడీఓ దేవదానం, ఏవో శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. వీళ్ళందరూ 6 రోజుల నుంచి గ్రామాల్లోనే ముందు వస్తా నాయుడుపేట మండలం అరవపరిమిడి మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల నందు రోటరీ క్లబ్ వారు అమ్మ ఫౌండేషన్ సౌజన్యంతో 400 మంది పిల్లలకు సరిపడా దుస్తులను ఉచితంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ట్రినిటీ ఆరోగ్య సంజీవిని సంస్థ సౌజన్యంతో గ్రామంలోని 100 మంది పెద్దలకు 150 విద్యార్థులకు ట్రినిటీ హాస్పిటల్ డాక్టర్ సందీప్, డాక్టర్ దీప్తి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ నాగురయ్య మాట్లాడుతూ అమ్మ ఫౌండేషన్, ట్రినిటీ ఆరోగ్య సంజీవిని సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఇప్పటి వరకు నాయుడుపేట చుట్టుపక్కల ప్రాంతాల నందు ఎస్టీ, ఎస్సీ కాలనీ నందు పేద విద్యార్థులకు ఉచితంగా 5,000 జతల పైన పంపిణీ కార్యక్రమం చేశాము. ఏం చెప్పారు? మోకాలు నొప్పులా? మనం అయితే హాస్పిటల్లో హాస్పిటల్కి ఇప్పుడు చెప్తాను. ఈ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మరి ఇక్కడ పిల్లలతో పాటు మామూలుగా అయితే పిల్లల వరకే మేము కార్యక్రమం అరేంజ్ చేసాము. మెడికల్ క్యాంపు మరి పెద్దవాళ్ళు కూడా వచ్చారు. ఆర్థోపెడిక్ ఎముకలకి, కీళ్ళకి, వీటికి సంబంధించిన జబ్బుకు సంబంధించిన డాక్టర్ ఇక్కడ ఉన్నాడు, చూపించుకోండి. వాళ్ళు కూడా మీకు చూసి మందులు ఇస్తారు. అదేవిధంగా చిన్నపిల్లలకు సంబంధించిన డాక్టరు దీప్తి గారు ఉన్నారు. ఆమె పిల్లలను చూసి ఎవరన్నా వాళ్ళకి డిఫెక్ట్ ఏదన్నా జలుబు కానీ, జ్వరం కానీ, జబ్బు కానీ ఏదైనా ఎటువంటి జబ్బు ఉన్నా కూడా వాళ్ళకి ఉచిత ట్రీట్మెంటు ఇస్తారు. అదేగాక ఈ ట్రినిటీ సంజీవని అనేది వాళ్ళు ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని ఏ స్కూల్కి అయితే పోతారో ఆ స్కూల్ పిల్లలకి ఇక్కడే కాకుండా వాళ్ళు ఇంకా ఏదన్నా బాగలేంటూ వచ్చి ట్రినిటీ హాస్పిటల్కి వస్తే వాళ్ళకి ఉచిత వైద్యము అందించబడుతుంది. రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళకి ఉచిత వైద్యము అందించబడుతుంది. పథకం పేరు ట్రినిటీ సిసి సంజీవిని పథకము. చాలామందికి కొన్ని మెడికల్ కండిషన్స్ కొంచెము శారీరక పరంగా, వైద్యపరంగా కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ట్రినిటీ హాస్పిటల్లో ఆల్రెడీ ఇంతకుముందు ఆరోగ్యశ్రీ పథకం కింద అందరికీ ఉచిత సేవ ఇస్తూ వస్తున్నాం. ఎవరికైతే ఆరోగ్యశ్రీ ఉందో వాళ్ళందరికీ ఆ కార్డు మీద ఫ్రీ సర్వీసెస్, ఓపీ కానీ, అడ్మిషన్స్ కానీ, ఐసీయూలో పెట్టాల్సి వచ్చినా కూడా మనం ఫ్రీగా చేస్తూ వచ్చినాం. ఎలాగో మనకు ఆ వసతి ఉంది కాబట్టి దాన్ని ఎలాగ దీనికి ఉపయోగించవచ్చు, ఎందుకు ఉపయోగించుకున్న ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని ముందరే తీసుకొచ్చాం. మనుబోలు మండలంలో మా పెద్దాయనగా పిలుచుకునే కీర్తిశేషులు చిట్టమూరి పద్మనాభరెడ్డి, బుజ్జమ్మ దంపతులు మండల ప్రజలకు చేసిన సేవలు మరువలేనివని చిట్టమూరు కుటుంబ సభ్యులు, అభిమానులు పేర్కొన్నారు. జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు చిట్టమూరి పద్మనాభరెడ్డి వర్ధంతి సందర్భంగా మనుబోలు గ్రామంలో శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం పూజలు, భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మనాభరెడ్డి దంపతుల చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. గతంలో ఈ కుటుంబం చేసిన సేవలను కొనసాగించేలా
వీరి కుమార్తె అల్లుడు చిల్లకూరు నరలమ్మ, డాక్టర్ చిల్లకూరు ముద్దుకృష్ణారెడ్డి మండల ప్రజలకు వైద్యపరంగాను ఆర్థికంగాను ఆదుకుంటున్నారని, ఈ కుటుంబానికి షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మనుబోలు గ్రామంలోని కోదండరాంపురం సాయిబాబా గుడి వద్ద చిరస్మరణీయులైన చిట్టమూరు పద్మనాభరెడ్డి అనసూయమ్మ గార్ల దంపతుల పేర్ల మీద అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అయితే చిట్టమూరు పద్మనాభరెడ్డి అనే ఆయన మనుబోలు గ్రామానికి కానీ మనుబోలు గ్రామ ప్రజలకు కానీ ఆయన చేసినటువంటి సేవలు, ఆయన అందించినటువంటి సహకారము అది ఎవరూ మరవలేనిది. కారణం ఏంది అంటే ఆయన మనుబోలు గ్రామ సర్పంచ్గా చేశారు, మరలా నెల్లూరు జిల్లా జెడ్పీటీసీగా వైస్ చైర్మన్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా చేశారు. వారి కుటుంబం వాళ్ళు ప్రజలకు అందించినటువంటి సేవలు, ఆ మహనీయులు చనిపోయి ఎక్కడ ఏ లోకంలో ఉన్నా వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని, వాళ్ళు అందించినటువంటి సేవలు వాళ్ళు కొనియాడుకునే ప్రజలు కోకొల్లలుగా ఉన్నారు ఈ మనుబోలు గ్రామంలో, మనుబోలు మండలంలో. అటువంటి మహనీయులు చనిపోవడం అనేది చాలా గొప్ప విషయమే. అయితే కూడా వాళ్ళు అందించినటువంటి సేవలు ఎవరో మరవలేనిటి. ఈ సందర్భంగా ఈరోజు మనుబోలు గ్రామంలోని సాయిబాబా గుళ్ళో వాళ్ళ పేర్ల మీద వాళ్ళ బంధువర్గీయులు దయాకర్ రెడ్డి అయితేనేవి, మన కమలాకర్ రెడ్డి అయితేనేవి, చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డి అయితేనేవి, వీళ్ళందరూ అన్నదాన కార్యక్రమం జరిపించి ప్రజలందరి అన్నాకలి తీర్చి వాళ్ళందరి దీవెనలు ఆ పెద్దలకి ఉండాలని, ఆ పెద్దల దీవెనలు వీళ్ళందరికీ ఉండాలని మనసావాచ కోరుకుంటూ, అదేవిధంగా పద్మనాభరెడ్డి అనసూయమ్మ గారుల కుమార్తె నిర్మలమ్మ గారు, వారి భర్త సీఎంకే రెడ్డి ముద్దుకృష్ణారెడ్డి గారు వాళ్ళు అందించేటటువంటి వైద్య సేవలు గ్రామానికైతేనేమి, గ్రామ ప్రజలకైతేనేమి, మండల ప్రజలకైతే అందరికి కూడా ఎంతో హర్షణీయమైనవి. వాళ్ళు ఇదే విధంగా ఆ సేవలు అందిస్తూ అందరి మన్ననలు పొందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలంటే దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని, అప్పుడే రాష్ట్రానికి 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా వస్తుందని, కాబట్టి చేయి కలిపి అందరూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పేర్కొన్నారు. గురువారం మనుబోలు మండలంలోని అక్కంపేట గ్రామంలో జరిగిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. వైఎస్ షర్మిలారెడ్డి రాక సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగత కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన భారీ బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో మార్పు కావాలంటే ప్రజలందరూ సహకరించాలని, అందరూ ఒకటై కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకుని వచ్చి తిరిగి రాజన్న రాజ్యం తీసుకురావాలని కోరారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం అక్కంపేట గ్రామానికి ఇచ్చేసినటువంటి మా రాజ్యాంగ గుర్తుపెట్ట మా అక్క షర్మిలక్కకి హృదయపూర్వకంగా స్వాగతం. ఈరోజు నా 12 ఏళ్ల కాలం నెరవేరింది. ఈ ఊళ్ళో ఒక రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టాలనేటువంటి కళ ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను, రాజశేఖర రెడ్డి గారిని ముందు బిడ్డ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మా అక్క వచ్చి ఈరోజు అక్కంపేటలో రాజశేఖర రెడ్డి విగ్రహం ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది. రాజకీయాలు రాజన్న ముందు రాజకీయాలు చెల్లుతాయా? రాజన్న ముందు రాజకీయాలు చెల్లుతాయా అని అడుగుతున్నా. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు అంటేనే పేదల పాలిట పెన్నిది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా తన 5 ఈరోజు ఎంతమంది బిడ్డలు డిగ్రీలు పీజీలో చదువుకున్న బిడ్డలు ఉన్నారు. ఉద్యోగాలు వస్తున్నాయా? ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు, గిగ్ డ్రైవర్లుగా గిగ్ వర్కర్లుగా పనిచేస్తున్నారు. మనకుందా ఒక రాజధాని, పక్కన బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, ఇంకొక మహారాష్ట్రలో బాంబే ఉంది. ఇలా ఎన్ని చోట్ల ఎన్ని ఉన్నాయి మన రాష్ట్రంలో. మనకేముంది? ఇంతమంది ముఖ్యమంత్రులు మారారే, మన చేతిలో ఏమైనా ఉందా అంటే ఒక చిప్ప ఉంది. మనకెక్కడుంది రాజధాని? మన బిడ్డలు ఎక్కడికి వెళ్ళాలి ఉద్యోగాల కోసం? మన బిడ్డలు ఏం చేసుకోవాలి? కానీ ఒక్క నాయకుడు కూడా ఈరోజు చిత్తశుద్ధితో ప్రజల కోసం పనిచేస్తున్న వాడు లేదు.
అందుకే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల పక్షాన నిలబడాలని మీ ముందర నిల్చుంది. ఎన్నో సమస్యలు ఉన్నాయి మన రాష్ట్రంలో, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఒక్క ఉపాధి హామీ పనే కాదు, మన రాష్ట్రంలో బిడ్డలకు ఉద్యోగాలు లేవు, రైతులు అల్లాడిపోతున్నారు, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు, ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి. మహిళలు అల్లాడిపోతున్నారు, ఎక్కడ చూసినా లిక్కర్ షాపులు ఉన్నాయి, బడులు గుడులు ఎన్నున్నాయో అంతకంటే ఎక్కువ లిక్కర్ షాపులే ఉన్నాయి. మునుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం భారీ అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా మునుబోలు గ్రామానికి చెందిన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు కీర్తిశేషులు చిట్టమూరి పద్మనాభరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన కుమార్తె చెన్నై నగర వాస్తవ్యులు చిల్లకూరు నిర్మలమ్మ, డాక్టర్ ముద్దు కృష్ణారెడ్డి దంపతులు వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మల్లికాదేవి మందార మాతా పితా త్వమేవ త్వమేవ బంధుయా సంతలీలా దిశే పూర్ణానంద సుఖే. మహిళలకు కూడా ఉన్నత విద్యను అందించి మంచి భవిష్యత్తును ఇవ్వాలనే ఉద్దేశంతో దేశంతో గూడూరు పట్టణంలో పెద్దలు డాక్టర్ సిఆర్ రెడ్డి, శ్యాంసుందరెడ్డి డిఆర్డబ్ల్యూ మహిళా కళాశాలలను ఏర్పాటు చేశారని, రాష్ట్ర వ్యాప్తంగా నేడు కళాశాలలకు మంచి గుర్తింపు వచ్చిందని విక్రమసింహపురి యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె సుధా వెల్లడించారు. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ మహిళా కళాశాలలో 46వ వార్షికోత్సవంలో భాగంగా కల్చరల్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విక్రమసింహపురి యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె సుధా ఇచ్చేశారు. ముందుగా వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు కూడా విద్యలో రాణించాలని, పెద్దలు ఈ కళాశాలను స్థాపించి ఉన్నత స్థాయికి తీసుకువచ్చారని, రాష్ట్ర జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని అన్నారు. నేను కూడా పద్మావతి మహిళా కళాశాల తిరుపతిలో చదివాను. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో పిహెచ్డి అయింది. అంటే ఇక్కడ ఈ కళాశాల ఈ వేదికలో ఈరోజు ఉన్నాము అంటే ఎంతోమంది పెద్దల కృషి, ఇప్పుడు మేడం గారు చెప్పారు, వాళ్ళందరూ ఒక మహిళలకి మంచి సముచితమైన స్థానం సమాజంలో కల్పించాలి అనే ఒక సదుద్దేశంతో ఈ సంస్థని ఇక్కడ నెలకొల్పడం జరిగింది. దీనిలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క, అంటే ఏ స్థాయి ఉద్యోగి అని కాదు, ఉన్నత స్థాయిలో ఉన్న ప్రిన్సిపల్ మేడం కానీ కరెస్పాండెంట్స్ కానీ ప్రతి ఒక్కరూ కూడా సంస్థ అభివృద్ధికి ఇదోధికంగా కృషి చేయబట్టే మీరు చెప్పినట్టు జాతీయ స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ మంచి పేరు అనేది వచ్చింది. ఎంతోమందికి మంచి భవిష్యత్తుని ఏర్పరచుకునేదానికి కూడా అవకాశం వచ్చింది. సో ఈ సందర్భంగా మేడం మీ అందరికి కూడా నా యొక్క నమస్కారాలు అండ్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. హోల్ హార్టెడ్గా నేను నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఒక మహిళ ఉన్నత స్థానంలో నిలవడానికి చేయందించే ప్రతి ఒక్క వ్యక్తికి మనం మెచ్చుకోవాలి, ప్రతి ఒక్క వ్యక్తిని మనం అప్రిషియేట్ చేయగలగాలి. ముఖ్యంగా మన తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చారు, మన గురువులు మనకు పునర్జన్మనిచ్చారు. వాళ్ళ యొక్క గైడెన్స్, వాళ్ళ యొక్క
అంటే ఒక నాలెడ్జ్ ఒకటే కాదండి, చదువు ఒకటే కాదు, మన క్లాస్ రూమ్లో చదివే చదువు ఒకటే కాదు, మేబీ మనకు కొంచెం సబ్జెక్ట్ అవగాహన పెంచుతుంది, కానీ నడవడిక అనేది కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క జీవిత అనుభవాల నుంచి మనకి ఎన్నో ఉదాహరణలు క్లాస్ రూమ్లో చెప్తూ ఉంటారు. వివిధ సమయాల్లో వాళ్ళతో గడిపేటప్పుడు మన టీచర్స్ మనకు షేర్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కటి ఒక ఆణిముత్యం. ఆ ఆణిముత్యాలను మన చెవిలో కాదు, మన మనసులో అలా పెట్టుకోవాలి. వాటిని మనం అంటే వాళ్ళ అనుభవాలతో మనకు చెప్పినటువంటి మంచి విషయాలను మనం ఆచరిస్తే మనకి చాలా మంచిగా ముందుకు వెళ్ళగలుగుతాం. ఎప్పుడు కూడా మనము గురువులు అంటే తల్లిదండ్రుల వరకు వాళ్ళ యొక్క అంటే కొందరికి చాలా మంచి కుటుంబ వాతావరణంలో అంటే చదువుకున్న తల్లిదండ్రులు ఉండొచ్చు, వాళ్ళు ఎటువంటి సదుపాయాలన్నా వాళ్ళ పిల్లలకి అందించే అవకాశం ఉన్న ఉన్నత కుటుంబాలు రకరకాల వాళ్ళు ఉంటారు. కానీ కొందరు పిల్లలకి అంటే ఇక్కడ మేడం చెప్పిన దాన్ని బట్టి మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ అంటే చదువుకున్న తల్లిదండ్రులు మంచి స్థాయిలో వాళ్ళకు అవసరమైనటువంటి ఈ ప్రొఫెషనల్ గైడెన్స్ ఇచ్చే స్థాయిలో ఉన్న తల్లిదండ్రులు అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో అలాంటి సందర్భంలో మనకున్న ఒకే ఒక వేదిక కళాశాలకు రెగ్యులర్గా వస్తూ కళాశాలలో మనకు అందించే ప్రతి ఒక్క అవకాశం మనకు ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ ఒక ప్రత్యేకమైన డేగా ఇక్కడ చేస్తున్నారంటే కాలేజ్ కమిట్మెంటు మనం ఆలోచించాలి. ఎందుకంటే ఏదో నామకే వస్తే కాలేజ్ డేస్ చేస్తారు, కల్చరల్ అని ఇంకోటి అని కాదు. కానీ ఇక్కడ స్పోర్ట్స్కి మేడం ఇక్కడ నుంచి వచ్చినటువంటి మేడమ్స్ మనకు తెలుసు. రవీంద్రం మేడం గారు ఎంత కష్టంగా ఈ కళాశాలలో స్పోర్ట్స్ని పెంచారు. అట్లాగే తర్వాత వచ్చిన విజయకళ మేడం కావచ్చు. సో అంటే ఇక్కడ నుంచి అలాంటి వాళ్ళు వచ్చారంటే ఇక్కడ స్పోర్ట్స్కి ఎంత అవకాశం ఉండింది. అట్లాగే కల్చరల్కి ఈ ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఈరోజు నిర్వహిస్తున్నారు అంటే సో అంటే హోలిస్టిక్ డెవలప్మెంట్. మహిళ అంటే కేవలం మనం చదివించడమే అని కాదు, హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ స్టూడెంట్ అనేది ఇక్కడ దృష్టిలో ఉంది. సో మనకి ఇక్కడ అంత మంచి అవకాశం ఇచ్చారంటే ఒక వ్యక్తి ఈ కళలు అంటే కరిక్యులర్, కరిక్యులర్, ఎక్స్ట్రా కరిక్యులర్ అంటే కూడా అన్ని నేను చూస్తూ ఉంటాం. మనకు 2009 నుంచి కళాశాలతో అనుబంధం ఉంది. చాలా సందర్భాల్లో ఇక్కడ అబ్జర్వర్ గాను, హైకోర్ కమిటీలోను వివిధ అంటే సంబంధించిన పనులు ఆ కళాశాల సంబంధించిన పనులకు ఇక్కడికి వస్తూ ఉన్నాము. ఇంకా ఈ సందర్భంగా ముఖ్యంగా మేము గుర్తు చేసుకోవాల్సిందంటే విక్రమసింహపురి యూనివర్సిటీ గుడిగుడి అడకలతో ఫస్ట్ స్టెప్స్ వేస్తున్నప్పుడు మీలాంటి వాళ్ళు కళాశాలలు అట్లా డికేడబ్ల్యూ కావచ్చు, డిఆర్డబ్ల్యూ వాళ్ళు కావచ్చు, మీరు అందించిన కృషిని మేము అండ్ సపోర్ట్ని మేము 81లో స్టార్ట్ చేసినటువంటి ఈ కాలేజీ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు ఇంత గొప్పగా ఉన్నత స్థాయిలో మనకి రాష్ట్ర స్థాయి కాకుండా జాతీయ స్థాయిలో కూడా ఒక గొప్ప గుర్తింపుని తీసుకొచ్చారు అంటే దానికి కారణం ఒక వ్యక్తి కాదు, ఒక సంఘటితమైనటువంటి ఒక కోఆపరేషన్తో అందరూ ఒకటిగా వర్క్ చేయడం వల్ల స్టార్టింగ్ ఫ్రమ్ మేనేజ్మెంట్ టు స్టూడెంట్స్, మేనేజ్మెంట్ కానీ పబ్లిక్ కానీ పేరెంట్స్, తర్వాత ఫ్యాకల్టీ మెంబర్స్, నాన్ టీచింగ్ స్టాఫ్, స్టూడెంట్స్ అందరూ కూడా ఒకటే మాట మీద ఐకమత్యంతో క్రమశిక్షణతో ఈ కళాశాల స్థాపించినటువంటి పెద్దలు శ్యామసుందర్ రెడ్డి గారు ప్రెసిడెంట్గా, డాక్టర్ సిఆర్ రెడ్డి గారు సెక్రటరీ కరెస్పాండెంట్గా ఉంటూ దీన్ని ముందుకు నడిపిస్తూ వారి యొక్క మార్గదర్శకంలో అందరూ ఎదిగారు. కాబట్టి ఆ క్రమశిక్షణతోనే ఈ కాలేజీ ఇంత ఉన్నత స్థాయికి ఎదిగింది. వారు అప్పట్లో 1981లో అసలు చుట్టుపక్కల ఎక్కడా కాలేజీలు లేవు, కేవలం గవర్నమెంట్ కాలేజ్ ఎస్కేఆర్ ఒక్కటే ఉండేది. ఇక్కడ ఈ గూడూరే కాదు, చుట్టుపక్కల విలేజెస్లో కానీ ఈ తాలూకాల్లో కానీ ఎక్కడ కూడా చాలా తక్కువ కాలేజెస్ ఉండేవి. అప్పుడు మనం ఎస్వి యూనివర్సిటీ పరిధిలో ఉండేవాళ్ళం. ఎస్వి యూనివర్సిటీలో కూడా 5 డిస్ట్రిక్ట్స్ ఉండేవి, కడప, అనంతపూరు, చిత్తూరు, నెల్లూరు, అన్ని కలిసి తర్వాత డిస్ట్రిక్ట్స్ విడిపోయినాయి, యూనివర్సిటీస్ కొత్తగా వచ్చినాయి, ఇలా చాలా మార్పులు జరిగినాయి. మనం 2010 వరకు ఎస్వి యూనివర్సిటీ పరిధిలో ఉంది. 2010లో సింహపురి యూనివర్సిటీ వచ్చినప్పుడు ఆ సింహపురి యూనివర్సిటీ పరిధిలోకి వచ్చాము. ఈ కాలేజీ ఎన్నో మైల్ స్టోన్స్ చూసింది. స్టార్టింగ్ ఫ్రమ్ గూడూరు టౌన్ నుంచి మొదలుపెట్టి జిల్లా నుంచి, రాష్ట్రం నుంచి జాతీయ స్థాయికి
ఎదిగేటటువంటి స్థాయికి మనం అందుకున్నాము. యూజీసీ నుంచి కానీ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ అనేక నిధులు మనకి వచ్చి ఈ కాలేజీని అభివృద్ధి చేసేటటువంటి అవకాశం మనకి లభించింది. అన్ని విధాలా కూడా స్టార్టింగ్ ఫ్రమ్ 1981 టు ఈ రోజు వరకు కూడా ఎస్వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్, రిజిస్ట్రార్స్, విక్రమ్ సింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్, రిజిస్ట్రార్స్ మనం ఏది ఎప్పుడు అడిగినా కూడా కాదనకుండా లేదనకుండా మనకి హెల్ప్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఈ కాలేజీ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని చూపిస్తూ వచ్చారు. వారే కాదు, అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి కమిషనర్స్ హైయర్ ఎడ్యుకేషన్ కానీ, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కానీ, ఆర్జేడీస్ కానీ, అఫీషియల్స్ ఎవరు వచ్చినా కూడా ఈ కాలేజీ యొక్క ఎలా నడుపుతున్నాము, ఈ కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఏ విధంగా ఉన్నారు, స్టాఫ్ ఏ విధంగా ఉన్నారు అనేటువంటి చూసి ఎప్పుడు అప్రిషియేట్ చేస్తూ, ముఖ్యంగా యూజీసీ వాళ్ళు మాకు ఒత్తుబర్రు అంటే కూడా ఫండ్స్ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ఈ కాలేజీలో ఏ ఫండ్ ఇచ్చినా కూడా కరెక్ట్గా యూటిలైజ్ అవుతుంది, 10 మంది స్టూడెంట్స్కి అది ఉపయోగపడుతుంది అనేటటువంటి నమ్మకం మనం ఢిల్లీ స్థాయిలో యూజీసీ నుంచి మనం సాధించాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ చైతన్య పాఠశాలలో ఆత్మహత్యకు పాల్పడిన 10వ తరగతి విద్యార్థి. రోడ్డెక్కిన ఎన్బికేఆర్ విద్యాసంస్థలో పనిచేస్తున్న లెక్చరర్స్. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలంటూ ర్యాలీ మరియు నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడీ వర్కర్స్. నాయుడుపేట రోటరీ క్లబ్ ద్వారా ఉచితంగా విద్యార్థులకు దుస్తులు పంపిణీ, వైద్య పరీక్షలు ఉచితంగా మందులు పంపిణీ కార్యక్రమం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.